సోనియా అసలు వంకర బుద్ధి ఈరోజు చాలా క్లియర్‌గా అర్థమైంది. సోనియా విష్ణుప్రియని ఏమని కామెంట్ చేసింది? "నువ్వు వేసుకునే బట్టలు, పక్కవాడు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా కూడా నువ్వు చేసే పనులు ఎంత చెండాలంగా ఉంటాయో నాకు తెలుసు" అని చెప్పేసి నామినేషన్స్‌లో అంది గదా! కానీ ఈరోజు లైవ్‌లో గనుక చూసినట్టయితే సోనియా, అలాగే పృథ్వీ, నిఖిల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే పృథ్వీ కొంచెం అతిశయం చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు చాలా అంటే వీళ్ళ బిహేవియర్ అనేది చాలా కొంచెం శృతి మించుతుందన్నట్టుగానే ఉంటుంది. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే సాధారణంగా ఇప్పటి వరకు అన్ని బిగ్ బాస్ హౌస్‌లో హగ్స్ చేసుకుంటారు, క్లోజ్‌గా మూవ్ అవుతారు, అంతా చేస్తుంటారు. కానీ వాళ్ళెవరు పక్క వాళ్ళని అనలేదు. ఇక్కడ సోనియా విష్ణుప్రియని చాలా బ్యాడ్ కామెంట్స్ చేసిన తర్వాత తను మళ్ళీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా! అంటే ఫుల్‌గా నిండుగా బట్టలేసుకొని ఎటువంటి ఎక్స్‌పోజింగ్ చేసినా పర్వాలేదనమాట. సో, ఇక్కడ ఏం జరిగిందంటే పృథ్వీ అంటాడు, "నీ చెవి వెనకాల మచ్చుంది. ఏంటి అంటే, అవును పుట్టుమచ్చ అది. పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు మహారాణులవుతారంట. పూర్వజన్మలో మహారాణులవుతారంట" అంటే నిఖిల్ అలా చూస్తూ ఉంటాడనమాట. "ఏంట్రా అలా చూస్తున్నావంటే, నువ్వు మహారాణి అంటున్నావు గదా! నాకర్థం కాలేదు. నువ్వు మహారాణిలా ఎలా ఉంటావని ఊహించుకుంటున్నాను" అంటే, అసలు లైవ్‌లో తను చెప్పిన మాటలు షాక్ అయిపోతారనమాట ఎవరైనా సరే. ఇది బిగ్ బాస్ ఈ యాంగిల్ చూసారు కదా మీరు, ఈ ఫోటో యాంగిల్. ఈ యాంగిల్‌లో జూమ్ చేసాడు. అసలామె ఏమంది అంటే, పృథ్వీ అంటాడు, "నువ్వు మొన్న సాటర్‌డే రోజు వేసుకున్న డ్రెస్ ఇదే కదా!" అంటే, "ఏం డ్రెస్ ఏసుకున్నాను? సింపుల్ లంగా ఓణియే గదా వేసుకుంది. సింపుల్ లంగా ఓణి, బేసిక్ బ్రా" అనంటుంది. అనంగానే వెంటనే అక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు సైలెంట్ అయిపోతారు. బిగ్ బాస్ తన పెదాల్ని జూమ్ చేస్తాడనమాట. అంటే ఆ వర్డ్ కరెక్ట్‌గా ఆ పక్క వాళ్ళకైనా పడిందా లేదా అనేసేసి. అయితే వెంటనే అక్కడున్న నిఖిల్ అంటాడు, "కొంచెం చూసుకొని మాట్లాడు" అని అంటాడనమాట. "కొంచెం చూసుకొని చెయ్యి" అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే ఈమె అబ్బాయిల దగ్గర ఏం మాటలైనా మాట్లాడొచ్చు. కానీ విష్ణుప్రియ బట్టల గురించి, ఫ్యామిలీ గురించి, అడల్టరేటెడ్ కామెడీ గురించి మాట్లాడుతుందనమాట.